ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वतीवाजेभिर्वाजिनीवती धीनाम विद्यवतु श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरि ओं. गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधयेतर्विद्यानां दक्षिणामूर्तये नमः. ज्ञानानन्दमयं देवनिर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवास्महे. अस्मद्गुरुपादिकेभ्यो नमः. दक्षिणामूर्तये नमः. हयग्रीवाय नमः. सरस्वत्यै नमः. शारदाम्बायै नमः. కనకదుర్గాజీ నమ. లక్ష్మీ నృసింహస్వామినే నమ. గురుపాదికేభ్యో నమో నమ. మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే 8వ నెల మనకి 15వ తారీఖు నుండి సెప్టెంబర్ వరకు 15వ తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ 12 రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. మనము ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాం. ఏ మాసంలో? శ్రావణ మాసంలో 8వ నెలలో ఇప్పుడు 15 తారీఖు నుండి 15 తారీఖు వరకు జరిగే ప్రభావంలో మేము తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మకర రాశికి స్పెషల్ ఏంటి? ఇప్పుడు మకర రాశి వారికి అష్టమంలో రవి సంచారము, అలానే శుక్ర సంచారము, బుధ సంచారము నడుస్తుంటాయి. కనుక వీళ్ళకి ఏం నడుస్తుంటాయి? భారీ మూలకమైన సమస్యలు, అలానే అత్తగారిత్య సమస్యలు, లేదా కుటుంబం అంటే అత్తగారి కుటుంబం రీత్యా వచ్చే సమస్యల్ని వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఇంకొక సమస్య ఏంటి? వీళ్ళకి రుణపరమైన సమస్యలు, అంటే రుణం కూడా వీళ్ళు అధికంగా చేసి నష్టపోతుంటారు. ధనం తీర్చలేక అవస్థపడుతుంటారు, అప్పులు వాళ్ళ ఇంటికి వస్తుంటారు. ఈ సమయంలో చాలా డిస్టర్బ్ చేస్తుంటారు. ఈ మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని వీళ్ళకి స్త్రీల దగ్గర కానీ లేదా వ్యాపారుల దగ్గర కానీ నేను డబ్బులు ఇస్తాను, నేను తీసుకొని మీకు మళ్ళీ ఇస్తానని చెప్పి ఈ నెలలో తీసుకోకపోతే మంచిది. ఈ నెలలో తీసుకున్నారంటే ఇరుక్కుపోవడం అవకాశాలు ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఎవరి మూలకంగా ఎక్కువ? వ్యాపారరీత్యా లావాదేవీల విషయంలో, అలా స్త్రీల మూలకంగా వచ్చే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత వీళ్ళ యొక్క కుటుంబం మాత్రం చాలా అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో మంచి విశేషమైన ఆలోచనలు ఉంటాయి. సోదరులు కూడా మంచి ప్రజ్ఞావంతులు అవుతుంటారు. అలా తల్లి స్థానం కూడా మంచి బాగుంటుంది. అలానే సంతాన అభివృద్ధి కూడా బాగుంటుంది. సంతానం ద్వారా వీళ్ళకి మంచి లాభాన్ని పొందుతుంటారు, సపోర్ట్ చేస్తుంది. కానీ షష్ఠస్థితి కూడా బాగానే ఉంది. శత్రువులు వచ్చే నష్టం మాత్రం ప్రభావితం అవుతుంది. నేను చెప్పబోతున్న విషయాన్ని మీరు గ్రహించాలి. మకర రాశి వారు శత్రువులు రీత్యా వచ్చేటువంటి నష్టాన్ని జాగ్రత్త చూసుకోండి. ఎక్కువ రుణాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆదాయం ధనం ఉన్న రూపాయలు 6 నెలలో 8 నెలలు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోండి. ఎవరి దగ్గర అప్పులు తీసుకోవడానికి ట్రై చేయకండి. ఈ నెలలో తీసుకున్నారంటే అవి తీరేవి కాదు. అవి ప్రభుత్వ సంబంధంగా కనెక్షన్ అయి ఉంటాయి. రాజకీయపరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత శ్రీమూలంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత వ్యాపారీత్యా నష్టపోవాల్సి వస్తుంది. ఇన్నింటి పరిగణలో తీసుకొని బుధుడు, రవి, శుక్రుడు 3 గ్రహాలు నష్టంలో చూపించడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఎల్నాడ్స్ నడుస్తుంది. వీళ్ళకి ఆల్రెడీ శని ఆదాయాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఒక నెల మాత్రం మీకు సపోర్ట్ లేదు. కనుక వచ్చే నెల ప్రయత్నం చేసుకుంటే మంచిది. శ్రావణ మాసంలో 8వ నెల మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయకపోతే మంచిది. అయితే దశమంలో వచ్చేసరికి వృత్తిపరంగా చాలా వృత్తిని కూడా చాలా సిస్టమేటిక్గా వృత్తిని ఎత్తుకుంటూ ఉంటారు. కనుక వృత్తిలో కూడా పెద్దగా ఇబ్బంది ఎక్కువగా కనబడిపోయినా కొంత తక్కువ కనబడుతుంటుంది. లాభం పర్లేదు. అలా వ్యయం కూడా సమంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితం నడిచిపోతుంటుంది. కాకపోతే చెప్పినటువంటి ఈ 3టిని కనుక తప్పించుకుంటే ఏ సమస్య రాదు. కనుక ఏమేమి చెప్పాను? బుధుడు ప్లస్ శుక్రుడు, అలానే రవిని కంట్రోల్ చేసుకోండి. అంటే కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళు అనుకూలిస్తారు. రవయ నమః, శుక్రగ్రహాయ నమః, బుధగ్రహాయ నమః తప్పనిసరి ఈ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు తప్పనిసరి చదివితేనే సేఫ్గా ఉంటారు. లేదా ఈ నెలలో కొంత ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఓకేనా? జయ గురుదేవదత్త. జయ గురుదేవదత్త. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో 15 తారీఖు నుండి అంటే ఆగస్టు 15 నుండి వచ్చే నెల 15 తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం చేస్తుంటాడు. కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెలంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉందో చూద్దాం. అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్ఠంలో సంచరిస్తుంటాడు. అంటే ఈ రాశి వారికి రవి షష్ఠంలో ఉంటాడు. అంటే ఎవరి వల్ల? మనకి మార్గదర్శిగా అయిన వాళ్ళ దగ్గర, మనకి ఒక కీర్తినిచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవలు పడటము, వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము, లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము, ఇవన్నీ కూడా లభిస్తుంటాయి. తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు. రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెరైటీగా ఆలోచిస్తుంటారు. వ్యయంలో శని ఉండటం వల్ల ఏలినాటి శని ప్రభావము గోచారీత్యా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది.
అది నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది అన్నమాట. అంటే చోర భయము, దొంగల భయము, అలానే సమస్యలు, లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతుండము, ధనానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండడం, ఈ ఖర్చు విపరీతంగా ఉండడము, ఏదోరికి హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక పట్టాన్ని వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వదలం అన్నమాట. శని ఉంటే ఏంటి, లాంగ్ లైఫ్ అన్నమాట. ఏ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ని తీసుకుంటాడు అన్నమాట. తన ఇంట్లో తను ఉండడం వల్ల ఎక్కువ ఉన్న సమస్య, ఒక జ్వరం వస్తే ఒక 10 రోజులు 20 రోజులు, సమస్య వస్తే ఒక చాలా రోజులు ఉండడం, అలా ఇబ్బంది పడడానికి గోచారీత్యా ప్రభావం చూస్తుంది. అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి. గోచారం ఒక్కదాన్నే ప్రధానంగా తీసుకోకండి. నేను చెప్పే విషయంలో జాతకాన్ని కూడా పరిశీలనలో తీసుకోవాలి. అలానే మీన రాశివారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక, ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు. తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండడం వల్ల సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి, కుటుంబరీత్యా వచ్చే ఆదాయం వాళ్ళ ద్వారా రావడము, లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము, లేదా ఒక కీర్తి ద్వారా రావడము, సన్మానం జరగడము, అలా కూడా జరుగుతుంటుంది అన్నమాట. అలా గ్రహించవచ్చు. తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మరీ ఎక్కువగా ఉండవు, లైట్గా ఉంటాయి. జాగ్రత్త పాటించడం మంచిది. తర్వాత సంతాన స్థితి బాగుంది, చాలా అద్భుతమైన మంచి సంతానం కలుగుతుంటారు. ఎక్కువ మీన రాశి వారికి అక్కడ కనుక శుభగ్రహం పురుషగ్రహం ఉంటే పురుషుడు, స్త్రీగ్రహం ఉంటే స్త్రీగ్రహం అవుతుంది. కామన్గా అయితే స్త్రీ సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీన రాశి వారికి. అయితే ఇది మీన లగ్నం అయితే కనుక సన్నగా పొడుగ్గా ఉంటారు వీళ్ళు. ఈ మీన లగ్నం వాళ్ళు వీళ్ళు తేజవంతులుగా ఉంటారు, తెల్లగా అందంగా కనబడుతుంటారు, మంచి చాపకళ్ళలా కనబడుతుంటాయి, చాలా సన్నగా బాగుంటారు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అన్నమాట. కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కటుగా ఉంటుంది, చాలా నిక్కచ్చిగా ఉంటుంది, చాలా ఒక పోలీస్ ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. తన మాట వేస్తే బాణంలాగా ఉంటుంది అన్నమాట, ఎదురు వ్యక్తి తట్టుకోలేకపోతుంటాడు కూడా, అలా కనబడుతుంటుంది. తర్వాత సోదర స్థానం బాగుంది కదా, చతుర్థ మాతృం బాగుంది, తల్లి సిచ్యువేషన్ బాగుంటుంది. ఆ తల్లి విషయంలో చెప్పా జాగ్రత్త పడమన్నా కదా. అలా పంచమ స్థితి బాగుంది. షష్ఠంలో వచ్చేటికి ఎక్కువ గ్రహాలు ఉన్నాయని చెప్పాం కదా. అంటే భార్య రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, పాటన రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, కొంత జాగ్రత్త చూడాలి. తర్వాత సహషష్టంలో రవి ఉండడాలు మంచిది. షష్టంతో రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క ఒక సమస్యలు స్త్రీలకైతే కనుక కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడాలి. అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము, లేదా శరీరం సమస్య రావడము, లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము, చర్మ వ్యాధులు రావడము, చర్మం ఎండిపోవడము, ఓకేనా, ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి. తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది, చాలా పద్ధతిగా పెరుగుతుంది, చాలా మంచి భార్య లభిస్తుందని తెలుసుకోవచ్చు. తర్వాత అష్టమము శుక్రుడు అవ్వడం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్యలు చెప్పుకున్నాం కనుక ఇది నడిచిపోతుంది. తర్వాత భాగ్యం బాగానే ఉంది, భాగ్యం వల్ల ఇబ్బంది లేదు, భాగ్యం సమృద్ధిగా ఉంటుంది, కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది, వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు, అలానే లాభపరంగా ఇబ్బంది లేదు, జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి హెల్త్ పరంగా మాత్రం తల్లి విషయంలోనూ నేను చెప్పిన మీకు కొంచెం జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు. ఇది ప్రత్యామ్నాయం మీరు రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా చదవాల్సిన వాటిలో రవికి ప్లస్ శుక్రుడికి బుధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. జై గురుదేవ దత్త.